ఎవరు చెప్పలేదో ఎవరు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కాలేదు. బట్ నాకైతే అది పెద్ద మైనస్ పాయింట్గా అనిపించింది. వెల్కమ్ టు మోటో ఎడ్జ్ 50 Pro రివ్యూ. నిజానికి వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క రివ్యూ అయితే లేట్ అయింది. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో వేరే వీడియోస్ పెండింగ్ ఉండడం, మధ్యలో సేల్స్ రావడం వల్ల అయితే లేట్ అయింది. ఇప్పుడైతే దీనికి సంబంధించి ప్రాపర్ టెస్టింగ్ అయితే చేశాను. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఇది బ్రాండ్ పంపించిన రివ్యూ యూనిట్ కాదు, రిటైల్ యూనిట్. సో నేను పర్చేస్ చేసిందే. అన్బాక్సింగ్ వీడియో అయితే నేను సపరేట్గా చేయలేదు. ఫటాఫట్ ఒకసారి అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో బాక్స్ ప్యాకేజింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ వీళ్ళు ఈ మధ్య కాలంలో. సో ఇదైతే మంచి ప్రయత్నం అని అయితే చెప్పుకోవచ్చు. సో బాక్స్ పైన మోటో ఎడ్జ్ 50 Pro అని అయితే ఉంది, సైడ్కి హెలో మోటో అని ఉంది. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి 68 వాట్ ఛార్జర్తో వచ్చేది, మరొకటి 125 వాట్ ఛార్జర్తో వచ్చేది. ఇది స్టాండర్డ్ 68 వాట్ ఛార్జర్తో వచ్చిన వేరియంట్. మీరు హయ్యర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే అది 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ అయితే 32,000 ఉంది. కార్డ్ డిస్కౌంట్తో సేల్లో 28,000కి వచ్చింది. ప్రజెంట్ అండర్ 30,000 అయితే వస్తుంది. సో చాలా సార్లు. సో ఫటాఫట్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్లో మనకి మొబైల్ ఉంది అండ్ 68 వాట్ ఛార్జర్ అండ్ మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్, పేపర్ వర్క్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్టు సో హయ్యర్ ర్యామ్ వేరియంట్ కొంటే 128 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఇందులో మనకి హార్డ్ ప్లాస్టిక్ కేస్ ఉంది. అడిషనల్ సపరేట్గా స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇచ్చారు. సో అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది. స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ప్రీ అప్లైడ్ ఇవ్వలేదు. సో మనం వేసుకుంటే చాలా మందికి అయితే వేసుకోక రాక సో అదైతే వేస్ట్ అయిపోతుంది. వీళ్ళే ప్రీ అప్లై చేసి ఇస్తే అయితే బాగుండేది అని అయితే నాకు ఇనిషియల్గా అనిపించింది. అండ్ ఒకసారి ఫటాఫట్ ఫిజికల్ ఓవర్వ్యూ కూడా చూద్దాం. సో మనకి బాటంలో మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, సిమ్ ట్రే అయితే ఉంది. డ్యూయల్ సిమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ టాప్లో సెకండరీ మైక్, డాల్బీ అట్మాస్ బ్రాండింగ్, రైట్లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, థర్డ్ మైక్ కూడా ఉంది ఫర్ బెటర్ కాల్ క్వాలిటీ. సో ఇదైతే చాలా మంచి ప్రయత్నం. అండ్ లెఫ్ట్లో మనకి ఎలాంటి బటన్స్ అండ్ పోర్ట్స్ అయితే లేవు. అండ్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే పాజ్ చేసి అయితే చెక్ చేయొచ్చు, స్క్రీన్ పై ఉంచుతారు. అండ్ ఇంకా ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ అయితే చూడగానే చాలా బాగుంది అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మరీ పెద్దదిగా లేదు, మరీ కాంపాక్ట్ కాకుండా సో పర్ఫెక్ట్ మిడ్ సైజ్లా అయితే అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ ఎంత ప్రీమియంగా ఉందంటే ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ సిలికాన్ వేగన్ లెదర్తో అయితే ఇచ్చారు. సో వేగన్ లెదర్ యొక్క క్వాలిటీ అయితే 8 నెంబర్ అని అయితే చెప్పొచ్చు. సిమిలర్ ప్రైస్ రేంజ్లో రియల్మీ 12 Pro Plusలో, ఈవెన్ ఐకోన్ నియో 9 Proలో కూడా వేగన్ లెదర్ బ్యాక్తో చూసాను. దాంతో కంపేర్ చేస్తే సో వీళ్ళు యూజ్ చేసిన ఈ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ సిలికాన్ వేగన్ లెదర్ సో చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ అంతేకాకుండా సో మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రైస్ రేంజ్లో మెటల్ ఫ్రేమ్ని చాలా బ్రాండ్స్ అయితే ఇగ్నోర్ చేస్తున్నాయి. 45,000-50,000 ప్రైస్ రేంజ్ మొబైల్స్లోనే మెటల్ ఫ్రేమ్ ఇస్తున్నారు. అలాంటిది వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో మెటల్ ఫ్రేమ్ని ఇవ్వడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది, లుక్ ప్రీమియంగా ఉంది. బట్ ఫ్రంట్ వీళ్ళు ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు డిస్ప్లేకి అనేది అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. కర్వ్ డిజైన్, బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. సో పైన అండ్ బాటంలో చిన్ కూడా చాలా అంటే చాలా థిన్గా ఉంది. బట్ ఫ్రంట్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు, అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనేది బ్రాండ్ మెన్షన్ చేస్తే బాగుంది అనిపించింది. అదర్వైజ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్. అండ్ నెక్స్ట్ దీంట్లో నాకు బాగా నచ్చింది డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న POLED ప్యానల్, అది కూడా 1.5K రెజల్యూషన్తో అయితే వస్తుంది. వీళ్ళు స్పెషల్గా ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ ట్రూ కలర్ 3D కర్వ్ డిస్ప్లే అని అయితే పిలుస్తున్నారు. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. వాళ్ళు ఏ పేరుతో పిలిచినా కానీ ఈ ప్రైస్ రేంజ్లో ఈవెన్ 40,000 ప్రైస్ రేంజ్ వెళ్ళినా కానీ బెస్ట్ డిస్ప్లే కానీ అయితే అనిపించింది. అండ్ 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. HBM ఎంత అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ అవుట్డోర్లో నేను బ్రైట్ కండిషన్స్లో అయితే యూజ్ చేసినప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో అవుట్డోర్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. అండ్ వీడియోస్ చూసేటప్పుడు కలర్ రిప్రొడక్షన్ బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో మంచి పంచి కలర్స్ ఉన్నాయి, షార్ప్గా ఉంది డిస్ప్లే. అండ్ HDR సపోర్ట్ ఉంది, HDR 10+ సపోర్ట్ ఉంది. బట్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. HD వీడియోస్ ప్లే చేయడం ఎలాంటి ఇష్యూస్ లేనప్పటికీ HDR వీడియోస్ని అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మీరు ప్లే చేయలేరు. బట్ యూట్యూబ్లో HDR వీడియోస్ని ప్లే చేయొచ్చు. బట్ చిన్న ఇష్యూ ఏంటంటే అప్పుడప్పుడు ఈ HDR వీడియోస్ని యూట్యూబ్లో ప్లే చేసేటప్పుడు స్టార్ట్ రావడం, జెట్ రావడం అయితే కొన్నిసార్లు నేను నోటీస్ చేశాను. అదర్వైజ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా స్మూత్గా ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో వస్తాయి. స్పీకర్స్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది, లౌడ్గా ఉంది అండ్ చాలా క్రిస్ప్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ సౌండ్ అని అయితే చెప్పొచ్చు. మీరు కావాలంటే ఒకసారి శాంపిల్ని ఇక్కడ వినండి.
నెక్స్ట్ ఈ ఫోన్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్తో వస్తుంది. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్. ఆల్రెడీ OnePlus Nord CE4 రివ్యూలోనే చెప్పాను. సో అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్ అని. సో BGMI ఆల్మోస్ట్ అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. బట్ మాక్సిమం సెట్టింగ్స్లో ఆడితే 30 minutes తర్వాత కొంచెం ల్యాగ్ అవడం నోటీస్ చేస్తారు. బట్ స్మూత్ ఎక్స్ట్రీమ్లో మాత్రం సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గేమింగే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులో కూడా ఓవరాల్ ప్యాకేజ్గా చూస్తే సో గేమింగ్కి అయితే బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ జెన్షన్ ఇంపాక్ట్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ హీటింగ్ గురించి మాట్లాడుకుంటే సో మరి ఎక్కువసేపు గేమింగ్ చేసినప్పుడు మాత్రం వార్మ్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. అదైతే గుర్తుపెట్టుకొని సమ్మర్ కావడం, టెంపరేచర్స్ ఎక్కువ అవ్వడం కూడా రీజన్ కావచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్లో మనం UFS 3.1 స్టోరేజ్ని అయితే చూసాం. డే టు డే టాస్క్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ బాగానే ఉన్నప్పటికీ సో ఎంతైనా UFS 3.1తో కంపేర్ చేస్తే UFS 2.2 సో చాలా సందర్భాల్లో మనకైతే డిఫరెన్స్ తెలియజేస్తుంది. యాప్ని ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు. సో UFS 3.1 ఉంటే ఇంకొంచెం స్మూత్గా ఉండేది, ఫాస్ట్గా ఓపెన్ అయ్యాయి అని అయితే నాకు అనిపించింది. నార్మల్ యూజర్స్ ఇంతకుముందు UFS 3.1 ఇంకా పవర్ఫుల్ ఫోన్స్ వాడని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అయితే తెలియకపోవచ్చు. బట్ ఇంతకుముందు వాడిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఆ డిఫరెన్స్ని అయితే ఫీల్ అవుతారు. సో UFS 3.1ని యూజ్ చేస్తే బాగుండి అనిపించింది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం, ఈవెన్ చాలా 40,000లో 50,000లో కూడా చాలా మొబైల్స్ USB 2.0 తోటే ఇస్తారు. బట్ ఇందులో వీళ్ళు సో ఈ టైప్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది USB 3.1 సపోర్టెడ్. డేటా ట్రాన్స్ఫర్స్ మీరు SSD నుంచి SDD నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసిన, స్ట్రీమింగ్ చేసే వాళ్ళైనా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అది ఈ సెగ్మెంట్లో వెళ్ళి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు నిజానికి, బట్ ఇచ్చారు, దానికైతే వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఇందులో కెమెరాస్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే జనరల్గా మోటో ఫోన్స్లో ఈవెన్ 40,000 వరకు వెళ్ళినా 50,000 వరకు వెళ్ళినా కెమెరాస్ యావరేజ్గానే ఉంటాయి. బట్ దీంట్లో కెమెరాస్ డిఫరెన్స్. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం పర్ఫార్మెన్స్ కూడా. చాలామంది మరీ ఎక్సలెంట్ అని అయితే చెప్పారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు వేరే మోటో ఫోన్స్తో కంపేర్ చేసిన ఈ ప్రైస్ సెగ్మెంట్లోని చాలా మొబైల్స్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నప్పటికీ కెమెరాస్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ని అయితే నేను నోటీస్ చేశాను. అవి ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ కెమెరా స్పెక్స్ అయితే ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. 50MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇచ్చారు. అండ్ 10 MP టెలిఫోటో లెన్స్, 3x వరకు ఆప్టికల్ జూమ్ని అయితే చేయగలుగుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో తీసిన ఇమేజెస్ అన్ని చాలా బాగా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. కాకపోతే సో కొంచెం సాచురేటెడ్గా ఉన్నాయి. ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే కలర్స్ని పంచిగా చేస్తుంది. నిజానికి చూడగానే చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. నేను, నాతో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అరే భలే వస్తున్నాయరా అన్నారు. కాకపోతే చూస్తే సో మనం రియల్గా చూసిన దానికి దీనికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. చూడడానికి బాగా అనిపించవచ్చు, బట్ న్యాచురల్కి అయితే చాలా దూరంగా ఉన్నాయి. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇమేజెస్ మాత్రం షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా 8 MP కంటే వీళ్ళు 13MPని యూజ్ చేశారు. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కలర్ షిఫ్ట్ అయితే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో అన్ని మొబైల్స్లో ఉన్నట్టే. బట్ యూజబుల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్రో షాట్స్ని కూడా మీరు అయితే చూడొచ్చు, డీసెంట్గానే ఉన్నాయి, బెస్ట్ అని అయితే చెప్పలేము. అండ్ పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం 1x లెన్స్తో పోర్ట్రేట్స్ తీయొచ్చు అండ్ 3x లెన్స్తో కూడా పోర్ట్రేట్స్ని అయితే తీయచ్చు. 1x లెన్స్తో తీసాను, అవి అంత అప్పీలింగ్గా అనిపించలేదు. కలర్స్ యాజ్ యూజువల్ చాలా పంచీగానే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే 3x లెన్స్తో నేను పోర్ట్రేట్స్ని తీసానో మీరు స్క్రీన్ పై చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ ఈ ఫోకల్ లెంత్ 3x ఫోకల్ లెంత్ ఎక్సలెంట్. జనరల్గా నాకు DSLR రేంజ్ అప్పీల్ అయితే ఇస్తుంది చూడడానికి. చూసే వాళ్ళకు నార్మల్ యూజర్ అయితే డిఫరెన్షియేట్ చేయలేరు DSLR లేదా మొబైల్తో తీసిన ఫోటోనా అని, అంత బాగా అయితే వస్తున్నాయి. వీళ్ళు ఇవ్వడం అయితే అప్రిషియేట్ చేయాల్సిందే ఈ ప్రైస్ రేంజ్లో. సో పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బట్ పోర్ట్రేట్స్లో నేను నోటీస్ చేశాను ఎడ్జ్ డిటెక్షన్ అయితే అది 1x లెన్స్తో తీసిన 3x లెన్స్తో తీసిన నేనైతే కొన్నిసార్లు, ప్రతిసారి కాదు బట్ కొన్నిసార్లు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ కలర్స్ కూడా కొంచెం పంచిగానే ఉన్నాయి. బట్ ఇందాక చెప్పినట్టు కొంతమందికి నచ్చచ్చు. ఓవరాల్గా పోర్ట్రేట్స్ పరంగా మాత్రం నాకు దీని యొక్క కెమెరా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ కెమెరా సర్ప్రైజింగ్లీ ఫ్రంట్ కెమెరాకు బ్యాక్ కెమెరాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కలర్స్ విషయంలో. ఫ్రంట్ కెమెరా న్యాచురల్ కలర్స్ అయితే వస్తున్నాయి. 50MP సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. డీటెయిల్గా ఉన్నాయి, ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి, చాలా వైడ్గా ఉంది. మనం కావాలనుకుంటే సో తక్కువ ఫోకల్ లెంత్లో కూడా ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్స్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. ఫ్రంట్ కెమెరా అండర్ 30,000 వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే అనిపించింది నాకు. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అక్రాస్ ద 3 లెన్సెస్ మనం 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఉంది. వీడియోలో వర్స్ట్గా ఉంది కూడా ఉంది, మాట్లాడదాం. ఒకసారి మూడిటి శాంపిల్స్ని చూడండి. బ్యాక్ సైడ్ మెయిన్ లెన్స్తో తీసినవి. 50 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది మెయిన్ సెన్సార్తో. మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే చేసుకోవచ్చు. ఈ వీడియో మోటో
మోటో ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ కెమెరా 3x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ 3x ఫోకల్ లెన్స్లో ట్రిపులేషన్ ఎలా ఉంది, ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉంది, 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. క్వాలిటీని అయితే మీరు చెక్ చేయవచ్చు. వీడియో మోటో ఎడ్జ్ 50 ప్రో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPSలో కూడా మనం అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అండ్ ఎక్స్పోజర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, ఓవరాల్ క్వాలిటీని అయితే మీరు జడ్జ్ చేయవచ్చు. చూసారు కదా, సో వీడియో క్వాలిటీ బాగుంది, ఎక్స్పోజర్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే 4K 30 FPSలో స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవ్వట్లేదు. సరే, స్టెబిలైజేషన్ పక్కకి పెడితే సో స్టట్టర్ అవ్వడం, అక్కడక్కడ జిట్టర్ అవ్వడం అయితే మీరు నోటీస్ చేసే ఉంటారు. అంటే ఇట్లా జర్క్లు, కట్లు, సో స్మూత్గా అయితే లేదు ఫుటేజ్. సో మ్యాక్సిమం 4K 30 FPS వరకు మనం రికార్డ్ చేయొచ్చు. అట్లీస్ట్ సరే, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో ఏదో ఇష్యూ వచ్చింది, టెలిఫోటో లెన్స్లో ఏదో ఇష్యూ వచ్చింది, జిట్టర్ అయింది, స్టట్టర్ అయింది అనుకున్నాం. బట్ మెయిన్ లెన్స్లో కూడా సేమ్ ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. వీడియో పరంగా అదైతే డిసప్పాయింటింగ్గానే అనిపించింది. దాన్ని అయితే వాళ్ళు సాల్వ్ చేయాలి. అండ్ కెమెరా కాసేపు యూజ్ చేస్తేనే హీట్ అవ్వడం కూడా నేనైతే నోటీస్ చేశాను. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా మనం 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో మీరు ఒకసారి 4K 30 FPS అండ్ 1080p శాంపిల్ని అయితే ఫ్రంట్ కెమెరా ఇక్కడ చూడొచ్చు. వీడియో మోటో ఎడ్జ్ 50 ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. మ్యాక్సిమం మనం 4K 30 FPS వరకు మాత్రమే వీడియోని రికార్డ్ చేయొచ్చు. బట్ స్టిల్ 4K కేపబిలిటీ ఫ్రంట్ కెమెరాకు ఉండడం అయితే మంచి విషయం. అండ్ క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. 4K కాబట్టి కొంచెం స్టెబిలైజేషన్ అయితే నాకు అనిపించట్లేదు. సో మీరైతే జడ్జ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో ఎడ్జ్ 50 ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. ఫుల్ HD శాంపిల్, 1080p శాంపిల్. సో చూడొచ్చు 4Kకి ఫుల్ HD శాంపిల్కి ఏమైనా స్టెబిలైజేషన్లో డిఫరెన్స్ ఉందో. జనరల్గా 4Kతో కంపేర్ చేస్తే ఫుల్ HD రెజల్యూషన్లో కొంచెం స్టెబిలైజేషన్ ఉండాలి. బట్ నాకైతే అలా అనిపించట్లేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇట్రా అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. బట్ అంత స్టెబిలైజ్డ్గా అయితే లేదు ఫుటేజ్. అండ్ ఫ్రంట్ 4K 30 FPS ఇవ్వడం ఈ ప్రైస్ రేంజ్లో అప్రిషియేట్ చేయదగింది. ఓవరాల్గా కెమెరా బాగానే ఉన్నప్పటికీ నేను అనుకున్నంత బెస్ట్ రిజల్ట్స్ని నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో 4500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ఇస్తారు. అండ్ నేను స్టార్టింగ్ చెప్పినట్టు హయ్యర్ ర్యామ్ వేరియంట్ కొనుక్కుంటే మీకు 125 వాట్ ఛార్జర్తో వస్తుంది. అదైతే బిలో 30 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 40 మినిట్స్ పడింది. సో 4500 mAh బ్యాటరీ హెవీ యూజర్స్కి అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టాల్సి అయితే వస్తుంది. నేనైతే డైలీ 2 టైమ్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో మేబీ నార్మల్ యూజర్స్కి 1 డే అయితే ఈజీగా రావచ్చు. బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. బట్ వీళ్ళు కాంపాక్ట్గా స్లీక్ డిజైన్ అయితే ఇచ్చారు కదా, అందుకే 4500 mAh కెపాసిటీని యూజ్ చేశారు. అండ్ 1.5K రెజల్యూషన్ కావడం కూడా ఒక రీజన్ ఏమో. సో సాఫ్ట్వేర్తో ఇంకొంచెం ఏమైనా ఆప్టిమైజ్ చేయగలిగితే బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వచ్చు భవిష్యత్తులో. బట్ మోటో మనకు తెలిసిందే కదా, అప్డేట్స్ చాలా స్లోగా ఇస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది, యాక్యురేట్ గా ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి వద్దాం. సాఫ్ట్వేర్ 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు వీళ్ళు. సో 3 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తారు. మై యూఎక్స్ నే వీళ్ళు హెలో యూఐగా అయితే మార్చారు. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ అలాగే ఉంటుంది, పేరును మాత్రం మార్చారు. అండ్ ఇంతకు ముందులానే మనకి సో సేమ్ స్టాక్ ఆండ్రాయిడ్ కి దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంతకు ముందులానే మోటో ఫోన్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మోటో గెస్చర్స్ అండ్ ఇంకా ఫ్యామిలీ స్పేస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మోటో ఫోన్లో కూడా ఉన్నాయి. అండ్ ఎలాంటి బ్లూటూర్ అదైతే లేదు. సో చాలా మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ అప్డేట్స్ని వీళ్ళు కొంచెం ఫాస్ట్గా పుష్ చేస్తే బాగుంటుంది. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ లో IP68 రేటింగ్తో వస్తుంది. అండ్ USB 3.1తో వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకైతే అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. సో ఓవరాల్గా మంచి ఆప్షనే. ఇంకా కాన్స్ మేజర్గా నాకు ఇందులో కాన్స్ వీటిని గుర్తుపెట్టుకొని కొనే ముందని చెప్పాల్సి వస్తే UFS 2.2 ఇచ్చారు, UFS 3.1 ఇస్తే బాగుండేది. అండ్ వీడియోలో నేను చెప్పాను కదా, సో వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత మనం అవుట్డోర్లో మెయిన్గా అవుట్డోర్ సిచ్యువేషన్లో రికార్డ్ చేసినప్పుడు మాత్రం సో వీడియో స్టార్టర్ అవుతుంది, జిటర్ అవుతుంది, స్మూత్గా అయితే వీడియో రికార్డ్ అవ్వట్లేదు. ఇదైతే కొంచెం పెద్ద ఇష్యూయే. ఎందుకంటే అవుట్డోర్లో వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి ఇదైతే అస్సలు సూట్ కాదు. దీన్ని మోటో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పలేదో, ఎవరు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కాలేదు. బట్ నాకైతే అది పెద్ద మైనస్ పాయింట్గా అనిపించింది. అండ్ కెమెరా యూఐ కూడా చాలా ల్యాగీగా ఉంది.
ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది, అంత స్మూత్ గా లేదు. దీన్ని కూడా వీళ్ళు సాల్వ్ చేయాలి. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. ఈ ప్రైస్ రేంజ్ లో దాదాపు ఏ మొబైల్ తీసుకున్నా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఓవరాల్ అండర్ 30,000 ప్రైస్ రేంజ్ లో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా అంటే డెఫినెట్ గా మీకు ప్రీమియం డిజైన్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కావాలి అండ్ మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ కెమెరాస్, ఫ్రంట్ కెమెరా బాగుంది. కెమెరానే ఇది బెస్ట్ అన్నారు అండర్ 30,000 చాలా మంది, బట్ నాకు దీనికంటే రియల్మీ 12 Pro Plus బ్యాక్ కెమెరానే బెటర్గా అనిపించింది. బట్ దాంట్లో ఉండే మైనస్ పాయింట్స్ దాంట్లో కూడా ఉన్నాయి. దానికి యూఐ, దాని డిస్ప్లే, దాని డిజైన్, దాని బిల్డ్ క్వాలిటీ దీని అంత ఉండవు. సో అవైతే చూసుకోండి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి జడ్జ్ చేయొచ్చు. బట్ బ్యాక్ కెమెరానే మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం రియల్మీ 12 Pro Plus. అదర్వైజ్ ఓవరాల్గా ఇది చాలా విషయాల్లో బెటర్గా ఉంది 12 Pro Plusతో కంపేర్ చేస్తే. సో ఇది మోటో ఎడ్జ్ 50 Proతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి హానెస్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.